ఆశ్రమం బీటల్స్ ఆశ్రమం అని ఎగరేసుకుంటా ఎండకి ఈ విధంగా వస్తే చెమటంతా కార్చుకుంటా ఏడకి వచ్చిన తర్వాత దెబ్బ పడింది. ఇది బజరంగ సేతు అని అయితే పిలుస్తారు. లక్ష్మణ్ జోలా ఎందుకు చెప్పినానంటే దీని సో ఇక్కడ పక్కనే నది ఉంది కదా, ఈ నది పెట్టుకొని వీళ్ళకి ఎందుకు వాటర్ ప్రాబ్లం అంటే ఈ నది వాటర్ యూజ్ చేసుకునే దానికిలే వీళ్ళు. సో హై ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 1:30 అయితే అవుతుంది. మనము రిషికేశ్లో అయితే ఉన్నాం. రిషికేశ్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తపోవన్ అని ఒక ఏరియా అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి యోగాకి చాలా ఫేమస్ ఏరియా. ఆ ఏరియాలో అయితే ఉన్నాము. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే మనం ఈ తపోవన్ అదేవిధంగా కుదిరితే ఇక్కడ త్రివేణి సంగమం ఘాట్ ఒకటి ఉంది, సాయంత్రం అక్కడ పోయి హారతి చూసేదానికి ట్రై చేద్దాము. మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1:30 అయితే అయింది టైము. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ దాదాస్ కిచెన్, దాదాస్ హోటల్ అని ఒక హోటల్ అయితే ఉంది, ఆడికైతే పోయి ఆడ భోజనం చేసుకొని అక్కడి నుంచి ఈ కొన్ని చుట్టుపక్కల కొన్ని ఆశ్రమాలు అదేవిధంగా కొన్ని ఘాట్లు అయితే ఉన్నాయి, అవన్నీ అయితే తిరుక్కొని సాయంత్రానికి అయితే వద్దాము. ఈ తపోవన్ అనేది మనకి గంగా నది పక్కన అయితే ఉంటుంది, ఈ వ్యాలీ అనమాట. ఈ వ్యాలీలో ఇది ఒక ఊరు. ఈ ఏరియాకి మధ్యలో మనకి రోడ్డు అనేది పోతుంది. ఈ నది పక్కన ఉండే ఊరిని లోవర్ తపోవన్ అంటారు. అదేవిధంగా రోడ్డుకి పై పక్కన ఉండేదాన్ని అప్పర్ తపోవన్ అని అయితే అంటారు. వీళ్ళు పెట్టుకున్నారు అట్లా కన్వీనియన్స్ కోసం పేరు. సో ఇదిగోండి, ఈ దాదా తాళీకి పోయే దారి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమైంది అనుకున్నారు, రాత్రి విపరీతమైన వాన పడింది, చిన్నగా వల్ల వాన. పొద్దున్న లేసేటానికి ఎక్కడ కానీ చినుకు అనేది లేదు, రోడ్ల మీద నీరు అనేది నిలబడలా. దాదా తాళి అదనమాట. ఇది లోపల పోవాల. దాదాస్ థాలి 66 లోవర్ తపోవన్ లక్ష్మణ్ జూలా నియరు రమణాస్ కెఫే నుంచి నది ఈ విధంగా ఉంటుంది. సో ఇదిగోండి, మనమైతే ఒక థాలీను అదేవిధంగా ఒక మ్యాంగో షేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఈ థాలీలో మనకేమేమి వేస్తారంటే ఒక 2 రోటీలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయల కారము, రైసు, పప్పు, ఇదేదో వడతో కర్రీ, బంగాళాదుంప కర్రీ, ఇది వంకాయ బంగాళాదుంప కర్రీ, ఇవైతే ఇస్తారు మనకి. దాదాస్ థాలీలో మనమైతే ఒక థాలీ ఒక మ్యాంగో షేక్ అయితే తీసుకున్నాము. మొత్తం ఎంత అయింది అనుకున్నారు, 330 రూపాయలు అయితే అయింది, 2 కలిపి. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందంటే, ఫుడ్ టేస్ట్ ఉండదు కానీ ఇక్కడ నీట్గా ఉంటుంది, నీట్గా ప్రిపేర్ చేస్తారని ఇక్కడ పేరు దీనికి. చాలా ఎవరో తెలిసిన వాళ్ళు మాత్రం వచ్చి తింటూ ఉంటారు ఇక్కడికి. మ్యాంగో షేక్ మాత్రం చాలా బాగుంది. దీనికి దగ్గరలో ఒకటి లక్ష్మణ్ జూలా అనేది ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, ఆడికైతే పోతున్నాము. లక్ష్మణ్ జూలా అంటే హిందీలో ఉయ్యాల అని అర్థం. ఉయ్యాల ఉంటుంది కదా మనకి ఊగేది, అది దాని అర్థము. కానీ ఇక్కడ ఉయ్యాలు ఉండదు కానీ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది ఈ నదిని క్రాస్ చేసేదానికి, యువతల నుంచి అవతలకు పోయేదానికి. సో మనమైతే ఇప్పుడు ఈ లక్ష్మణ్ జూలాకి అయితే పోదాం. ఇట్లా పోతే మనకు ఆవిడ వస్తుంది లక్ష్మణ్ జూలా. మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి అడ్డదారిన కిందకి వెళ్ళిపోయి కిందన ఇక్కడ ఒక ఘాట్ అయితే ఉంది, ఈ ఘాట్ని చూసుకొని మనమైతే ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే పోదాం. ఇప్పుడు ఇటు పోయినామంటే మళ్ళీ తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట దీన్ని చూడాలంటే. అందుకని దీన్ని ఇక్కడ నుంచి ఇటు చూసుకొని అట్టయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అడ్డదారిలో పోతున్నాం, మామూలుగా ఉండదు. ఇదిగోండి, ఇది ఘాటు. ఇప్పుడు ఎవరు లేరు కానీ సాయంత్రం అయితే బాగుంటుంది ఈ ఏరియాలో. సో ఇది మన గంగా నది, ఇదిగోండి అట్టుందాడా. గంగా నది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ తపోవన్ ఉంది కదా, ఈ తపోవన్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అంటే మనకి ఈ వాటర్ని ఇక్కడ వీళ్ళు ట్యాంకుల ద్వారా కొనుక్కుంటారు అనమాట బయట నుంచి. సో ఇక్కడ పక్కనే నది ఉంది కదా, ఈ నది పెట్టుకొని వీళ్ళకి ఎందుకు వాటర్ ప్రాబ్లం అంటే ఈ నది వాటర్ యూజ్ చేసుకునే దానికిలే వీళ్ళు. అందుకని వీళ్ళు బయట నుంచి ట్యాంకర్లతో కొనుక్కొని మన అయితే ఈడ వాటర్ని అయితే వాడుకుంటా ఉన్నారు. ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడున్న హాస్టల్లో కూడా వీళ్ళు 3,000 రూపాయలు ఇచ్చి ఒక ట్యాంకర్ అయితే రోజు అయితే సాయంత్రం రాత్రి అయితే వస్తుంది. ఆ విధంగా అయితే ఉంది ఈడ.
పరిస్థితి. ఇదైతే వాడుకునేదానికిలే ఈ వాటర్ని, గంగా వాటర్ని, ఎందుకంటే ఇది కొంచెం డివోషనల్కి సంబంధించిన నది కాబట్టి ఈ వాటర్ని అయితే వాడుకునేదానికి లేదంట ఎక్కడా కానీ ఈ నది పోతున్నంత దూరం. సో ఇది అనమాట మా గంగా హారతి ఘాటు. ఇక్కడేంటంటే ప్రతిరోజు సాయంత్రము 7:30కి అయితే హారతి అనేది ఇస్తారు. 7:30 నుంచి ఒక గంట సేపు అయితే హారతి ఉంటుంది, ప్రతిరోజు అయితే ఉంటుంది. ఆ టైంలో బాగా జనాభా వస్తారు. దాని తర్వాత ఇక్కడి నుంచి అయితే జనాభా వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంటకి ప్రతిరోజు అయితే ఒక అతను అయితే వస్తున్నాడు. ఒక అతను వచ్చి గిటార్ తీసుకొని పాటలు డ్యాన్స్ అయితే వేస్తాడు ఇక్కడ. అది రాత్రి 1 గంట 2 గంటల దాకా అయితే ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. వీళ్ళు హారతి అయిపోయిన తర్వాత ఒక గంటకి వీళ్ళంతా ఇంకా లవర్స్ మామూలుగా వీళ్ళందరూ ఇండివిజువల్గా వచ్చి ఎడు కూర్చొని దీని కింద కూర్చొని ఆ పాటలు అయితే ఎంజాయ్ చేస్తారు. దాదాపు 2-3 దాకా అయితే ఎడ కూర్చొని ఉంటారు మిగతా వాళ్ళు. అతను అట్లా పాటలు పాడి వీళ్ళని అయితే ఎంటర్టైన్మెంట్ చేసి ఫోన్పే స్కానరు పెట్టుకొని ఉంటాడు. మనకి ఎవరికైనా అతని పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్లయితే మనం అయితే డబ్బులు అనేది అతనికి డొనేట్ చేయొచ్చు. నిన్న నైట్ అయితే నేనైతే ఇక్కడికి వచ్చిన అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒకసారి అయితే రాత్రి అతను చేసిన పర్ఫార్మెన్స్ కొన్ని క్లిప్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మనకి రాఫ్టింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ పైనుంచి ఒక 10-15 కిలోమీటర్లు అట్లా పైకి తీసుకుపోయి అక్కడి నుంచి అయితే ఈ రాఫ్టింగ్ చేసుకుంటూ వస్తారనమాట రివర్లో. ఈ విధంగా బాగుంటుంది. ఇది మనకి లక్ష్మణ్ జూలా. ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్, దాని పేరు లక్ష్మణ్ జూలా. సాయంత్రం ఆ టైంలో కానీ వచ్చినామంటే రచ్చ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈ నదిని యువతల నుంచి అవతల క్రాస్ చేసేదానికి ఏర్పాటు చేసిన ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది వచ్చి యాక్చువల్గా కొత్తగా నిర్మించినారు. దీన్ని బజరంగ సేతు అని అయితే పిలుస్తారు. లక్ష్మణ్ జూలా ఎందుకు చెప్పినానంటే లక్ష్మణ్ జూలా అనేది ఇంతకుముందు పాతదైతే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని అయితే లక్ష్మణ్ జూలా అని పిలుస్తారు. ఎలా కనిపించట్లే, చూపిద్దామంటే నుంచి కనిపిస్తుందా? ఇదిగోండి బొక్కలను చూపిస్తుంది చూడండి. మనకి అవతల ఒకటి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది పాతది, ప్రజెంట్ అయితే వాడడం లేదు. అది లక్ష్మణ్ జూలా. ఇది వచ్చి బజరంగ సేతు. ప్రజెంట్ బజరంగపల్లి సేతు మీద మనం అయితే నదిని దాటుకొని రాగానే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది పెద్దది. ఇది వచ్చి త్రయంబకేశ్వర టెంపుల్. ఈ విధంగా అయితే ఉంది. లక్ష్మణ్ జూలా చూసుకొని ఇక్కడ నుంచి ఒక బీటల్స్ ఆశ్రమం అని ఒకటి ఉంది, ఆడికైతే నడుచుకుంటూ పోతున్నాం. అది దాదాపు 3.8 కిలోమీటర్లు అయితే ఉందా, 4 కిలోమీటర్లు అయితే ఉంది. ఆల్మోస్ట్ 40 నుంచి 50 నిమిషాలు అయితే చూపిస్తూ ఉంది నడుచుకుంటూ పోతే. దాని పక్కనే రిషికేశ్ త్రివేణి ఘాట్ అయితే ఉంటుంది. ఆడ సాయంత్రము హారతి అయితే ఇస్తారు, బాగుంటుంది ఆ హారతి. హౌ మచ్? 20 అంటే ½ లీటర్ బాటిల్ అడిగితే ½ లీటర్ బాటిల్ లేదంట, లీటరే బాటిలే ఉందంట. ½ లీటర్ ఎందుకంటే తాగి పెడేద్దాం అనుకుంటే ½ లీటర్ దొరకడంలే. సరే ఇంక లీటర్ తీసుకుందాం, చాలా దూరం ఉంది నడవాల్సింది, అందుకని ఒక లీటర్ బాటిల్ తీసుకొని తాగుతా నడుచుకుంటూ పోదాం. రోడ్డు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. 1-2 కిలోమీటర్లు ఇట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇంకొక జూలా అయితే ఉంది. దీని పేరు వచ్చి రామ్ జూలా. మనం ఇంతగా లక్ష్మణ్ జూలా చూసినాం కదా, ఇక్కడైతే రామ్ జూలా అయితే ఉంది. ఇది కూడా ఒక సస్పెన్షన్ బ్రిడ్జే. దానికి లక్ష్మణుడు పేరు పెట్టినారు, దీనికి రాముడు పేరు అయితే పెట్టినారు. అన్నదమ్ములు రామ్ జూలా, లక్ష్మణ్ జూలా. సో ఇదిగోండి మనమైతే ఇప్పుడు రామ్ జూలాకి అయితే వచ్చినాము. ఇది కూడా ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది మనకి రామ్ జూలా. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ విధంగా అయితే ఉంది, రచ్చరచ్చగా ఉంది. క్రౌడ్, ఫుల్ క్రౌడ్ మధ్యాహ్నం టైంలో కూడా. మనం యువతల నుంచి అవతల పోతే అవతలంతా రిషికేశ్ ఉంది. మనం అవతలకు పోవట్లేదు, ఎందుకంటే మనం పోవాల్సిన ఆశ్రమం ఇటు సైడే ఉంది. ఇప్పుడు అవతల పోయినామంటే మళ్ళీ ఇటు రావాల్సిందే. సో ఇది శ్రీ రామ్ దర్బార్ అంట.
శివు ఒక పక్క ఆంజనేయ స్వామి ఇంకో పక్క రాముడు. వీడన్నీ స్నానం చేసే ఘాట్లు అయితే ఉన్నాయి. నది అంచున్న మనకైతే స్నానం ఘాట్లు అయితే కట్టుండారు. ఆడ చూపిద్దామంటే లేడీస్ కూడా అయితే స్నానం చేస్తూ ఉంటారు లోపల. ఎండ మాత్రం సాగు కొడుతుంటారు అయ్యా. నీళ్ళు తాగిని ఎట్టబోతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు. సో ఇదిగోండి, ఇక్కడైతే పరమార్థ నికేతన్ ఆశ్రమం అంట. ఏడకైతే వచ్చినాం. ఏడ కొన్ని విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. దాంట్లో నాకు ఇదిగోండి ఈ ఆంజనేయ స్వామిది బాగా నచ్చింది. ఆంజనేయ స్వామి గుండెని రొమ్ముని చీల్చి సీతారాముల వారిని చూపిస్తున్న ఒక విగ్రహం అయితే ఉంది. దాని పక్కన ఇక్కడ కృష్ణుడు గీతా సందేశం ఇస్తున్న ఒక విగ్రహం అయితే ఉంది. ఈడైతే ఒక టవర్ అయితే ఉంది, క్లాక్ టవర్. ఇది బాగుంది నాకు. ఇదిగోండి ఎంత బాగుంది. శివుడి ధ్యానంలో ఉన్న ఒక విగ్రహం అయితే చాలా బాగుంది. రాజాజీ టైగర్ రిజర్వ్, చౌరాసి కుటియా. ఇండియన్ 200, సీనియర్ సిటిజన్ 100, స్టూడెంట్ ఫారినర్కి 1200 అంట. 1200 ఫారినర్కా? అయ్యి మనకి పెద్ద దెబ్బ పడింది, పెద్ద బిస్కెట్ అయింది. ఎందుకంటే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఆల్ విజిటర్స్ దట్ రినోవేషన్ అండ్ రిస్టోరేషన్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అక్రాస్ వేరియస్ బిల్డింగ్స్ విత్ ఇన్ ద చౌరాసి కుటియా, అంటే బీటల్స్ ఆశ్రమం కాంప్లెక్స్. ఇన్కన్వీనియన్స్ కాస్డ్ ఈజ్ డీప్లీ రిగ్రెటెడ్. మనం ఏదో బీటల్స్ ఆశ్రమం అని ఎగరేసుకుంటా ఈ ఎండకి ఈ విధంగా వస్తే చెమటంతా కార్చుకుంటా ఏడకి వచ్చిన తర్వాత దెబ్బ పడింది. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసింటారు, ఏదో రినోవేషన్ వర్క్ అయితే జరుగుతుందంట. అందువల్ల బీటల్స్ ఆశ్రమాన్ని క్లోజ్ చేసినారు. సో ఇది అనమాట బీటల్స్ ఆశ్రమము. మన బ్యాడ్ లక్, మనం ఏందో ఈ ఎండకి చెమటలు గార్చుకుంటూ వచ్చినాము ఈ ఆశ్రమం చూద్దామని. మొత్తానికైతే ఇది మెయింటెనెన్స్ వర్క్ క్లోజ్ అయితే చేసినారు. ఇదేంటంటే ఇది మామూలుగా టైమింగ్ వచ్చి ఉదయం 10 గంటలకైతే ఓపెన్ చేస్తారు, సాయంత్రం 4 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా 3:30 అయితే అయింది టైము. సో కానీ అది మెయింటెనెన్స్ వర్క్ జరగడం వల్ల మనకైతే పెద్ద బిస్కెట్ అయింది. ఇంకపోతే అది బీటల్స్ ఆశ్రమం. అసలు ఇదేంది స్టోరీ అంటే, ఇది యాక్చువల్గా చౌరాసి కుటి అని ఒక అడవిలో ఉండే ఒక చిన్న ఆశ్రమం అనమాట. దీనికి బీటల్స్ ఆశ్రమం అనే పేరు ఎందుకు వచ్చిందంటే 1968లో బీటల్స్ అనే ఒక వెస్టర్న్ పాప్ కల్చర్ సాంగ్ రైటర్స్ అనేవాళ్ళు 1968లో ఈ ఆశ్రమానికి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే ఈ ఆశ్రమంలో అప్పుడు మహారిషి మహాయోగి అని ఒక ఋషి అయితే ఇక్కడ ఈ ఆశ్రమాన్ని అయితే నిర్వహిస్తున్నాడు. అంటే ఇప్పుడంటే కొంచెం డెవలప్ అయ్యి ఈ విధంగా అన్నా ఉంది. ఒకప్పుడు ఇదిగో ఆ టైంలో ఇది కూడా లేదనమాట. మొత్తం అంతా అడవి, ఈ పక్క ఈ గంగా నది ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ టైంలో వీళ్ళు అనేవాళ్ళు ఈ బీటల్స్ అనేవాళ్ళు ఎవరంటే ఒక నలుగురు అనమాట. వీళ్ళు ఏంది నేరేడుకాయలు ఒరే డైరెక్ట్ సిటీదే. ఇక్కడికైతే వచ్చి ఈ మెడిటేషన్ని నేర్చుకునే దానికైతే ఇక్కడికైతే రావడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా నలుగురు, ఈ గ్యాంగ్ వీళ్ళు నలుగురు అనమాట. ఈ బీటల్స్ అనేవాళ్ళు జాన్ లెనన్ ఒక అతను, పాల్ మెక్కర్టీనో ఎవరో ఒక అతను, ఇంకొకరు వచ్చి హారిసన్, రింగో స్టార్. వీళ్ళు నలుగురు అనమాట. ఈ నలుగురు కలిసి ఈ బీటల్స్ అనే ఒక ట్రూప్ని అయితే ఏర్పాటు చేసుకొని సాంగ్స్ అనేవి రాసేవాళ్ళు. దీంట్లో ఏంటంటే ఈ ఆశ్రమంలో ఆ మెడిటేషన్ గురించి నేర్చుకున్నారనమాట. నేర్చుకొని దాని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దాదాపు వీళ్ళు నలుగురు కలిసి బీటల్స్ అనే ఒక ఆల్బమ్ మీద ఒక 48 సాంగులు అయితే రాయడం జరిగింది. ఈ 48 కూడా అప్పట్లో చాలా ఫేమస్ అనమాట. ఆ సాంగ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అయితే మనకి ఈ వెస్టర్న్ పీపుల్ అనేవాళ్ళు ఈ రిషికేశ్కి వచ్చి ఇక్కడ యోగా అని మెడిటేషన్ అని ఇవైతే నేర్చుకోవడం స్టార్ట్ చేసినారు. అంటే ఆ వెస్టర్న్ కల్చర్ వెస్టర్న్ పీపుల్ అనేవాళ్ళు క్రౌడ్ పుల్లింగ్ అనేది ఈ బీటల్స్ ద్వారా జరిగింది ఈ రిషికేశ్కి. అందుకే మనకి ఇప్పుడు కూడా చాలా వెస్టర్న్ పీపుల్స్ అనేవాళ్ళు ఈ రిషికేశ్లో ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు. అదనమాట ఈ బీటల్స్ ఆశ్రమం స్టోరీ. సో ఇదిగోండి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వెనకాల కనిపిస్తుంది కదా, దీని లోపలికి చాలా దూరం పోవాలా. దాంట్లో దూరం పోతే మనకి అప్పట్లో వీళ్ళు మెడిటేషన్ చేసిన, అంటే బీటల్స్ వీళ్ళు మెడిటేషన్ చేసిన కొన్ని అవైతే మన కుటీరాలు అంటారు కదా, ఆ కుటీరాలు అయితే ఉన్నాయి దాని లోపల. అవి చూడవచ్చు. ప్రజెంట్ అయితే ఆ రినోవేషన్ వర్క్ జరగడం వల్ల మనకి ఎటువంటి ఛాన్స్ లేదు చూసేదానికి. బీటల్స్ ఆశ్రమం లోపల ఎలా ఉంటుంది అనేది కొన్ని పిక్స్ అనేది చూపిస్తా.
దాని తర్వాత ఈ ఆశ్రమం అనేది అంటే ఏరియా అనేది చాలా సంవత్సరాలు అయితే మనకి ఎవరో దీన్ని అయితే పెద్ద పట్టించుకోలేదు. మళ్ళీ 2005లోనో ఎప్పుడో ఈ టూరిజం వాళ్ళు దీన్ని అయితే డెవలప్ చేసి ఇది ఆశ్రమాన్ని కొంచెము టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేసినారు. ప్రజెంట్ అయితే ఇండియన్స్కి కూడా 200 రూపాయలు అయితే టికెట్ పెట్టినారు, ఫారినర్స్కి 1200 రూపాయలు అయితే టికెట్ పెట్టినారు. సో ఆ విధంగా ఉంది ఇది. ఆ బీటల్స్ అనేది మ్యూజిక్ అనేది అంటే చాలా ఫేమస్ ఒకప్పుడు. ఇప్పుడంటే మనకి డిఫరెంట్ పాప్ మ్యూజిక్ వచ్చి మనకి అంతగా నోటీస్ కావట్లేదు, కానీ ఒకప్పుడు ఆ టైంలో ఈ 1970s ఆ టైంలో బీటల్స్ అనేవి చాలా పాపులర్ మ్యూజిక్. సో ఇప్పుడైతే మనము గంగా నది దగ్గరికి అయితే వచ్చినాము. గంగా నది చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అయ్యో చల్లంగా ఉండేది. మనము ఆ నుంచి ఎండకి నడుచుకుంటూ వచ్చి ఆ వాటర్లో నిలబడం కానీ ఎంత బాగుందో ఆ వాటర్ చల్లంగా ఈ ఎండకి. ఓకే బాయ్, సియా, థ్యాంక్ యూ. వచ్చి క్లచ్ వైర్ అనేది తెగిపోయింది, ఇదిగోండి ఈ వైర్ అనేది తెగిపోయింది. కరెక్ట్గా మనము డెహ్రాడూన్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంది.